జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో అద్భుతమైన ఆటగాళ్లు ఉంటే సరిపోదు, వారిని నడిపించే సమర్థులైన నాయకుడు ఉండాలి. ముఖ్యంగా టీ20 ఫార్మేట్లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుంటూ జట్టును లీడ్ చేయాలి. ఆటగాళ్లు తప్పు చేస్తే దానిని చెప్తూ వారిని ప్రోత్సహించాలి. మైదానంలో దిగిన తర్వాత వ్యూహాలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి వాటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది మహేంద్ర సింగ్ ధోని. నిజమే, ధోని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. కెప్టెన్లకి కెప్టెన్ లాంటోడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నోసార్లు ఇది రుజువైంది. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్లో కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక ధోని కూల్ కెప్టెన్సీ గురించి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిందే. ఎంతో ఒత్తిడిలో ఉన్న జట్టును ఉత్సాహంగా ముందుకు నడిపించడంలో అతను దిట్ట. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిపోతున్న వేళల్లోనూ బౌలర్లపై విసుగును ప్రదర్శించకుండా వారికి సలహాలు ఇచ్చి ఫలితాలు రాబట్టడంలో ధోనిని మించినవాడు లేడనే చెప్పాలి. వికెట్ల వెనక మెరుపు వేగంతో కీపింగ్ చేయడంలోనూ, బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో స్పిన్నర్లకు పాఠాలు చెప్పడంలోనూ ధోని మాస్టర్ మైండ్ కు ఎవరైనా సలం కొట్టాల్సిందే. అయితే ధోని కెప్టెన్సీ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని రికార్డులు అతని సొంతం. ఐపీఎల్ ఆరంగేట్రం సీజన్ నుంచి ఇప్పటి వరకు 2 జట్లకు సారథిగా వ్యవహరించాడు. 2008 నుంచి 2023 మధ్య చెన్నై సూపర్ కింగ్స్ ను 212 మ్యాచ్లలో సారథిగా నడిపించాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై 128 మ్యాచ్లు గెలవగా 82 మ్యాచ్లలో ఓడిపోయింది. 2 మ్యాచ్లతో ఫలితం తేలలేదు. ఓవరాల్ గా ఐపీఎల్లో ధోని కెప్టెన్సీ విన్నింగ్ రికార్డు 60% ఉంది. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ల జాబితాలో ధోనినే అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ, కోహ్లీ ఉన్నారు. ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. సారథిగా కాకుండా మహీ మ్యాజిక్ ఎప్పుడు చెన్నై వెంట ఉంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు.